త్వరలో ఈ రాశుల వారి దశ దిశ మారనుంది. మరి ఆ రాశుల వారు ఎవరు, ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ 7 నుంచి జూలై 28 వరకు సింహరాశిలోనే కుజుడు సంచరిస్తాడు. ఈ కాలంలో ఎక్కువ ప్రయోజనాలు ఉండే 4 రాశులు ఏవంటే ముందుగా మిథున రాశి. మిథున రాశి వారికి కలిసి వస్తుంది. అదృష్టం ఎక్కువగా ఉంటుంది. లక్ సపోర్ట్ వల్ల చాలా పనులు సక్సెస్ అవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. వ్యాపారులకి ఆర్థిక లాభాలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సింహంలో కుజుడు సంచరించే కాలంలో తులారాశి వారికి చాలా లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. డబ్బు విషయంలో నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటారు. ఖర్చులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. బంధువుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడుపుతారు. ఇంకా సింహరాశిలో కుజుడు సంచరించే కాలం వృశ్చిక రాశి వారికి శుభప్రదం. వీరికి ఈ కాలంలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అదృష్టం అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. కార్యసిద్ధి ఎక్కువగా ఉంటుంది. కొందరికి ఆకస్మికంగా ధనం దక్కుతుంది. ఇక చివరిగా మీనరాశి వారికి అదృష్ట యోగం ఉంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచిస్తారు. ఉద్యోగులు వ్యాపారులకి ధన లాభాలు కలుగుతాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.